అందరికీ నమస్కారం అండి. నా పేరు సరిత అండి. నేను పట్టుకుంటాను. నా యోగనామం వచ్చేసి రంజనీ అండి. నాకు బాగా నడువు నొప్పితో వచ్చానండి. ఇక్కడికి ఫిబ్రవరిలో వచ్చానండి. వచ్చిన ఒక నెల రోజులకే నాకు బాగా తేడా వచ్చేసిందండి. వచ్చినప్పుడు కింద కూర్చోలేకపోయాను. కుర్చీలో కూర్చొని మేడం గారు అందరూ కుర్చీలో కూర్చోబెట్టి చేయించారు. ఇప్పుడు బాగా చేయగలుగుతున్నాను. ఆరోగ్యంగా చాలా బాగా. నా పేరు కల్పనండి. నాకు ఎంత విపరీతమైన మడవ నొప్పి అంటే 2 సంవత్సరాల నుంచి కాదు కింద పెట్టాలంటే చెప్పులతోటే లోపల ఇంట్లోనైనా నడవాల్సిందే. అట్లా అంత మడవ నొప్పి. అట్లాంటిది 3 నెలలు అయిందండి నేను యోగాకి వచ్చి. ఒక 2 నెలల నుంచి అసలు ఇంట్లో చెప్పులు వేసుకోవడం కానీ బయట కూడా అట్లా నడవగలుగుతున్నాను. అసలు ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఇంజక్షన్ కూడా చేయించుకొచ్చుకున్నానండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. మాతాజీ గారికి చెప్పాను కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం లేచినప్పుడు కొద్దిగా 4 అడుగులు వేస్తే కొద్దిగా అనిపించింది. ఇంకా లేదు అసలు. అంత బాధపడ్డాను మాతాజీ గారు. అసలు నాకైతే యోగాకి రాని రోజైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కొంచెం ఎడం కాదు కూడా ఏదో నాకు అట్లా అందరూ ఎంత ఆరోగ్యంగా. నాకు ఈ 3 నెలల నుంచి నేను అసలు అంతకుముందు ఎందుకు మిస్ అయిపోయానా అనేసి అసలు అందరికీ ధన్యవాదాలండి. అందరం కూడా మైక్ పట్టుకొని మాట్లాడాలంటే భయం అండి. కొన్ని మైక్ వద్దు. అందరికి నమస్కారం అండి. నేను మంగళగిరి ఆఫీస్లో పనిచేస్తాను, డిఎం ఆఫీస్లో. నేను ఉదయం ఆఫీస్కి ఎంత ఉత్సాహంగా వెళ్తానో సాయంత్రం 5-5:30 అయ్యేటప్పటికి అదే ఉత్సాహంతో బయటకు వస్తాను. నేను నాకు పని చేయడానికి ఇబ్బంది అనిపించడం. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడిని. ఆఫీస్లో కుర్చీలో కూర్చోవాలన్నా ఇబ్బంది. ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు లేవు. నేను చాలా సంతోషంగా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇంకా 5 సంవత్సరాలు చేయాలి. నాకు ఇది చాలా నా జీవితానికి జీవన విధానానికి చాలా ఉపయోగకరంగా ఉన్నది. నిన్న మా ఆవిడ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసింది. బంధువులు వస్తే సాయంత్రం అంటుంది, ఏమంటే ఇంతకుముందు అలసిపోయేదాన్ని, ఇబ్బంది పడేదాన్ని, నాకు ఇబ్బంది లేదండి అని. నేను నిద్రపోతా ఉంటే నన్ను బలవంతంగా లాక్కొస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సాధన చేస్తే చాలా ఉపయోగం ఉంటుందండి. దైనందిక జీవితం చాలా హ్యాపీగా జరుగుతుందండి. ఇది వాస్తవం. ధన్యవాదాలు. నిజమండి, భార్యాభర్తలు కలిపి సాధనకు వస్తే ఇక్కడ ఎంత సరదాగా ఉంటున్నాము. చాలా మంది విడివాళ్ళు కూడా చూసి ఆనందపడుతున్నారు అనమాట. మాకు లేదే ఇట్లాగా అని. కాబట్టి మనందరం చాలా అదృష్టవంతంగా బాగుంది.